రాజకీయాలు వచ్చాక జగన్ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు అటు పోతున్నారు ఎక్కువ మంది. ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉంటే వైసీపీ వాళ్ళు పోతున్నారు అక్కడికి. కాబట్టి ఇది అది ఒక ఆస్పెక్ట్. అంటే అది ఇక పల్లెటూళ్ళల్లో పట్టు ఉన్నటువంటి మిగతా ఉద్యోగోపాధి కోసం అయితే అందరూ పోయిన వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు, జనసేన వాళ్ళతో సహా ఉన్నారు. మీరు హైదరాబాద్ లో ఎస్ఆర్ నగర్, అమీర్పేట అట్లా నడుచుకుంటూ తిరగండి, బోల్డ్ అంతమంది మనోళ్ళే కనబడతారు. ఎందుకు సార్ రేపు సంక్రాంతి వచ్చిందంటే హైదరాబాద్ సిటీ సగం ఖాళీ అయిపోద్ది అంటారు. రోడ్లన్నీ కూడా మనం జోయిలా మనం ఉద్యోగాలు చేస్తున్నప్పుడు లేదు. హైదరాబాద్ అందరినీ చూడాలంటే, అక్కడ డ్రైవింగ్ ఆస్వాదించాలంటే ఈ పెద్ద పండగల సెలవులప్పుడు అక్కడికి వెళ్ళాలి మనం. అది అవును. ఇక్కడంతా ట్రాఫిక్ క్రౌడ్ ఉంటది, అక్కడ ఖాళీగా ఉంటది, హ్యాపీగా తిరగచ్చు. అట్టుంటాయి. అంటే ఆ లెక్కను చూసుకున్న ఒక 5-6 లక్షల ఓట్ బ్యాంక్ అయితే పోద్దా సార్? మినిమం 25 లక్షలు లెక్కేసుకోవాలండి అంతే. అబ్బో, 25 లక్షలు తేడా ఉంటాయి. అంటే అవే గెలిపోవటం డిసైడ్ చేసే ఓట్ బ్యాంక్ అయితే రేపు పొద్దున్న నష్టం ఎవరికని? అంటే నేను చెప్పింది టోటల్ గా కనుక పోతే దాదాపు 1 కోటి ఓట్లు తగ్గిపోవాలి. అబ్బా, టోటల్ గా హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, విదేశాలు, బాంబే, గుర్గావ్ ఇవన్నీ లెక్కేసుకోండి. ఇక్కడ ప్రభుత్వాలు ఎట్లా ఆలోచిస్తారు? ఇక్కడికి వచ్చిన ఎన్నికల అధికారులు మన ఏరియా వాళ్ళే, ఇంట్లో వాళ్ళని అడిగేసి ఆ భార్యాభర్త చెప్పిన మాట వినేసి పిల్లల ఓట్లు కూడా కంటిన్యూ